హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం రాజ్మా పూల్ మకానా కూర చేసుకుందామండి. చాలా బాగుంటుంది. అందులో కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు. ఈ గ్లాస్ రాజ్మా నైట్ నానబెట్టానండి, ఒక గ్లాసు. ఇప్పుడు 4 విజిల్స్ వేయించుకుందామండి, ఉడకబెట్టుకోవాలి. కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాం, ఉడకబెట్టుకుందాం. తర్వాత తయారీ విధానం చూపించానండి మీకు అండి. ఇవన్నీ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తయారీ విధానం చూపించాను మీకు. ముందుగా పొయ్యి వెలిగించుకుని ఇప్పుడు పెట్టేసుకుందామండి. ఇప్పుడు వేడైంది, మనం నూనె పోసేసుకున్నాం. చూడండి, నూనె వేడైంది. ఇప్పుడు పూల్ మకానా ఏం చేసుకుందాం. చాలండి, వేగిపోయినవి తీసేసుకుందాం. ఇలా వేయించుకుంటే సరిపోతాయి. మళ్ళీ కొంచెం నూనె పోసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేయించాలి. చూడండి, ఉల్లిపాయలు వేస్తే చాలు, ఇంకా చెక్కర్లేదు. టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం. చూడండి, రాజ్మా మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, అది ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసుకుందాం. ఇలా వడపోసేసుకుని నీళ్ళు తీసేసుకుందాం. చూడండి, టమాటా మగ్గిపోయింది. పూల్ మకానా వేసేసుకుందాం. ఇలా కలిపేయండి. ఇలా కొంచెం పసుపు వేసేసుకోండి. ఇలా సరిపడగా కళ్ళుప్పు వేసుకోండి. కారం వేసేసుకుందాం. సరిపడగా కారం వేసుకుందాం. ఇప్పుడు చూడండి, రాజ్మా వేసేసుకోండి. ఇలా ఉడకబెట్టినవి వేసేసి మొత్తం ఇలా కలిపేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు సరిపడగా నీళ్ళు పోసుకోండి. చూడండి, సరిపడగా నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నుంచి ఇంకా 10 నిమిషాలు లోపు ఉడికించుకుందాం. హైలో పెట్టి ఉడికించండి. చూడండి, కూర ఉడికిపోయిందేమో. ఉడికిపోయింది అంతే. ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకుందామండి. ఇలాగా కొంచెం కొత్తిమీర చల్లుకోండి. రాజ్మా పూల్ మకానా కూర రెడీ అయిపోయిందండి మనకి. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి కూర. ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి.